విజయవాడ నగరానికి ప్రతిష్టాత్మకంగా మారబోతున్న ఈస్ట్ బైపాస్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. వెస్ట్ బైపాస్ అయితే దాదాపుగా 86% పూర్తయింది. ఇక కరెంటు తీగలు అక్కడక్కడ వాటిని లిఫ్ట్ చేస్తే ఇప్పటికే విజయవాడ చిన్నవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో కొన్ని జాయింట్లు ఉన్నాయి. ఆ కరెంటు తీగల కిందకు ఉండడం వల్ల అక్కడ రోడ్డు కంప్లీట్ అవ్వలేదు. అయితే రాబోయే 3 నెలల్లో అవన్నీ ఫినిష్ అవుతాయి. ఒక 30 కిలోమీటర్లు అయితే అందుబాటులో రాబోతా ఉంది. ఇక గొల్లపూడి నుంచి కాజా దాకా అయితే ఇంకో 2 సంవత్సరాల వరకు జరిగింది. ఎందుకంటే జగలక్ చేసిన పనికి అమరావతిలో రేడియల్ రోడ్లని నేషనల్ హైవే వైపు రాకుండా మొత్తం క్లోజ్ చేసి పెద్ద ఆనకట్టలాగా పోశారు. ఒక 2 చోట్ల మాత్రమే అండర్ పాస్ ఇచ్చారు. ఉన్న 15-16 మొత్తం రోడ్లకి ప్రతి రోడ్డుకి అండర్ పాస్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరో 500 కోట్ల రూపాయలతో టెండర్స్ కూడా కాల్ చేయాలి. కృష్ణానది మీద అయితే బ్రిడ్జి మరో 2-3 నెలల్లో పూర్తి అవుద్ది. రాజధానికి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ రాజధానిలో జరుగుతున్న ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ గొల్లపూడి నుంచి కాజా వరకు వెళ్తుందో ఆ వర్క్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన మిస్టేక్ కారణంగా మరో 2 సంవత్సరాలు అవి జరుగుతూనే ఉంటాయి. ఇక అండర్ పాస్లు అన్నీ నిర్మించాలి కాబట్టి అంత ఈజీ కాదు. ఇక విజయవాడ ఈస్ట్ బైపాస్ విషయానికి వస్తే విజయవాడ చిన్నవుటపల్లి నుంచి ప్రారంభించి నూతక్కి మీదుగా కాజా వరకు ఏర్పాటు చేయదలిసిన 38 కిలోమీటర్ల ఈస్ట్ బైపాస్ ఇక అవసరం లేదు అని తేల్చి పడేశారు జాతీయ రహదారుల సంస్థ. ఎందుకు అవసరం లేదు అంటే అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి ఇక విజయవాడకి ఈస్ట్ బైపాస్ అవసరం రాదు. ఇప్పటికే వెస్ట్ బైపాస్ ఉంది, దాంట్లో నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక కాజా దగ్గర వర్క్స్ కూడా పూర్తవుతే ఇటు చెన్నై వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. ఇక ఈస్ట్ బైపాస్తో పని లేదు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కూడా అందుబాటులోకి వస్తే ఇక ఈ బైపాసులతో పెద్దగా ఉపయోగం ఉండదు అని చెప్పేసి తేల్చి పడేశారు. ఇక ఈస్ట్ బైపాస్ అయితే ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి దాదాపుగా అలైన్మెంట్ మొత్తం ఖరారైపోయింది. 1-2 చోట్ల గడిచిన 5 సంవత్సరాల్లో కొన్ని గోడౌన్స్ నిర్మాణాలు వచ్చాయి కాబట్టి చిన్నగా ఉంటే వాటిని లేపేస్తారు. పెద్ద పెద్ద నిర్మాణాలు అయితే మాత్రం బైపాస్నే అక్కడ మలుపు తిప్పే అవకాశం ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన నోటిఫికేషన్ భూసేకరణకు నోటిఫికేషన్ కూడా వెలువడబోతా ఉంది. దానికి పెద్దగా సమయం పట్టదు. ఎందుకంటే సేకరణకే ఎక్కువ సమయం పడుతుంది, నోటిఫికేషన్ ఇవ్వడానికి కాదు. ఎందుకంటే అలైన్మెంట్లో పెద్దగా మార్పులు లేవు కాబట్టి. రాబోయే కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.